విలువైన జీవితాన్ని, వెలకట్టలేని బంధువుల్ని, విజ్ఞానాన్ని పంచే విద్యను అందించి మన ఉన్నతికి కారణమైన సొంతూరు అభివృద్ధిలో గ్రామస్తులంతా భాగం కావాలని గుంటూరు జిల్లా పల్లపాడు జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థులు హితవు పలికారు. పల్లపాడు ప్రగతి బృందం ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పూర్వ విద్యార్థులు, ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు, హోమియోపతి వైద్యులు నాగేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. నాటి పాఠశాల పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించి వందలాది మంది ఉన్నత స్థాయికి ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వారంతా గ్రామం, పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పూర్వ విద్యార్థులు కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు జ్ఞాపికలు అందజేశారు. మేము చదువుకున్నప్పుడు ఇక్కడ స్కూల్ అనేటువంటిది దీనికి ఇంకొంచెం పడవరు పక్క ఒకే ఒక నిట్టాడి ఉన్నటువంటి చిన్న పూరింట్లో ఉండేది. 1వ తరగతిలో ఉండగా తర్వాత 1961లో గద్దేసుబ్బయ్య గారి ఇంట్లోకి నాటి స్కూలు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్కూల్లో సాయి మాస్టర్ అని, తర్వాత లాభన్ మాస్టర్ గారు, రంగారావు గారు, చాగంటి వెంకటేశ్వర గారని 4 టీచర్స్ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా ఈరోజు మీ అందరినీ చూస్తుంటే దాదాపు 65 సంవత్సరాల నాటి గత స్మృతులన్నీ కూడా నాకు గుర్తుకొచ్చి ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. నేను 3 నేషనల్స్ ఆడాను. అండర్ 17 సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆడాను. అండర్ సీనియర్ నేషనల్స్ ఆడాను. సౌత్ జోన్ ఆడాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. సుబ్బారావు సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. బాగా ఆడండి అంటే మా గేమ్లో మేము చేసిన మిస్టేక్స్ అన్నీ వెరిఫై చేస్తూ మమ్మల్ని నేషనల్ టీమ్ దా నడిపించింది సారే సార్. నేను జూనియర్ నేషనల్ ఆడాను సార్. మన స్టేట్లోనే ఏపీ టీం హోమ్ టీం పెట్టారు సార్. ఇప్పుడు మేము ఒక నేషనల్ ఆడాలంటే, స్టేట్కి ఆడాలంటే ఫస్ట్ ఒక డిస్టిక్ మొత్తం సెలెక్షన్ పెడతారు. వాళ్ళలో 16 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళలో మేము సెలెక్ట్ అవ్వాలి. తర్వాత 13 డిస్టిక్స్ ఆడతారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ పడ్డ వాళ్ళని నేషనల్కి సెలెక్ట్ చేస్తారు. అలా చాలా కష్టపడి మేము వెళ్ళాం సార్. మా సారు పొద్దున్నే 6కి ప్రాక్టీస్, మళ్ళీ 6కి వదిలి పెడతారు. మేము ఎక్కువ స్కూల్లోనే ఉంటాము. మళ్ళీ చదవాలి, మళ్ళీ గేమ్ ఆడాలి. మరి మా సార్ మాత్రం చాలా కష్టపడ్డారు. అప్పుడు ఆ కిడ్స్కి ఒక బ్యాట్ వచ్చి 26,000 సార్, బాల్ వచ్చి 500. చాలా ఖర్చు అయింది సార్. అది మొత్తం మా సార్ శాలరీ. చాలా కష్టపడి మమ్మల్ని ఇప్పుడు స్టేట్గా ఆడిపించారు.